గైస్, వెల్కమ్ బ్యాక్ టు లూనీ బాయ్స్. ఈరోజు ఏంటంటే కంటెంట్, మేమైతే బెంగళూరుకి అయితే పోతున్నాం. బెంగళూరుకి స్టార్ట్ అయిపోయినాం. నేను సాయి అయితే స్టార్ట్ అయ్యాము. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ డోన్లో అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి మేము కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాను. రోడ్లు కూడా కొద్దిగా బాగాలేవు, చూసుకుందని అక్కడ పోయిన తర్వాత మీట్ అవుతాం గైస్. స్టే ట్యూన్ గైస్. చెప్పమా ఏందో ఇందాకేందో ఇప్పుడు చెప్పమా. ఎవరితో మాట్లాడుతున్నావు సాయి? ఇప్పుడు చెప్పమా ఇప్పుడు నోట్లోంచి మాటలు రాకుంటాయి. గైస్, ఇందాక నేనైతే ఇంట్రో చెప్పినా కదా, ఇంట్రో చెప్తే మావాడు ఇంట్రో అట్లాగా చెప్పాల్సింది నేను చెప్తావాడు అని చెప్పి కెమెరా పెడితే ఇప్పుడేమో మాట్లాడుకున్నాడు. చెప్పమావా మాట్లాడాలి. గైస్, మావాడు అసలు మాట్లాడుకున్నాడు. ఇప్పుడు పెట్రోల్ బంక్ పోవాలా, పెట్రోల్ బంక్ పట్టించుకోవాలి. ఇప్పుడు పోయి నువ్వు ఒక చేత్తో పట్టుకో, ఒక చేత్తో తోలు, బాగుంటుంది సంసారం. ఒక చేత్తో గేరు. ఇప్పుడు నయారాలో పెట్రోల్ పట్టించుకొని దాని తర్వాత కర్ణాటక బార్డర్ వచ్చిన తర్వాత పట్టించుకుంటాం గైస్. ఎందుకంటే అక్కడ తక్కువ రేటు, ఖర్చులకు డబ్బులు కలిసి వస్తాయని. మళ్ళీ ఇప్పుడు యూత్ అన్న ఖర్చులకు మిగిలించుకోలేదు. అడిగిన ట్రిప్ పోతే మా ట్రిప్ అయితే స్టార్ట్ అయింది బెంగళూరుకి. స్టేట్ ఉంది గైస్. పెట్రోల్ అయితే కట్టించుకున్నా. నయారాకి వచ్చిన పెట్రోల్ పట్టించుకొని. నయారా పెట్రోల్ ఏమో బాగుంటుందో తెలియదు కానీ బాగుంటుందిలే. డీజిల్ పెట్రోల్ నువ్వు అట్లా వచ్చి ఇట్లా ఆపాలా. నువ్వు ఎక్కడుంది? ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది. మనకు పెట్రోల్ కావాలి గైస్. పెట్రోల్ కావాలంటే మనకి ఈతలో పెట్టాలి. మన డీజిల్ అవతల పెట్టినారు. పెట్రోల్ ఇంకా మెచ్చదు నాకు. ఎంత పట్టిస్తాం? ఒక 500 అంతొద్దు. 1200 1300 పట్టి చాలు. 500కి ఉంది దీంట్లో. 800 పట్టించుకొచ్చిన నేను. 1000 రూపాయలు పడను. 1000 పెట్రోల్. గైస్, బండిలో అయితే కొద్దిగా పెట్రోల్ ఉందని చెప్పేసి నేను ఇక తక్కువ పట్టించుకుంటాం. ఆడ పోయిన తర్వాత పట్టించుకుంటాము. కర్ణాటకలో తక్కువ అని గైస్, 10 రూపీస్ తక్కువ మిగిలించాలి కదా గైస్. మేము డబ్బులు మిగిలించుకోవాలి, ఎందుకంటే ట్రిప్ కదా. ట్రిప్ పోయినప్పుడు చాలా అవసరాలు ఉంటాయి ట్రిప్లో. మనం చేసేదే ఖర్చు, మళ్ళీ దాంట్లో మిగిలించడం ఒకటి. ఖర్చులో ఖర్చు అని డబ్బులు అయిపోగొట్టుకోలేము. యాదో కొద్దిగా మిగిలితే యాదో సాటిస్ఫాక్షన్ అవుతాం. ఓకే గైస్, ఇప్పుడైతే ఫస్ట్ మా ఇద్దరు ఏమంటారు వరద బాధితులు డోన్ దగ్గర నిలబడినారు. వాళ్ళైతే కలిసిన తర్వాత మీకు మళ్ళీ కలుస్తా. స్టే ట్యూన్ గైస్. హాయ్ ఫస్ట్ గైస్. మా వాళ్ళు అయితే వచ్చేసినారు. మేమైతే ఇంకా బెంగళూరు జో పెడతాం. పని చేస్తలేదు రా హారన్ అంటుందట. ఇది మొత్తం సెటప్ చేయడం. అది ఎవరిది సూట్ కేసు? అరే నన్ను మాత్రం తీయద్దురా, నీకు దండం పెడతా. ప్లీజ్. బాగుంటుంది, నువ్వు పెట్టుకోరే. వెన్నిదిరా మనది. అరే వద్దు. ఏంది కొట్లాడుకుంటున్నారు? ఏ షార్ట్ వేసుకోమోను.把自己封锁在这孤独房间，视野宽线拉上了出去窗帘，点燃香烟，摊开的四口墙面，双手无力的堕落在了床沿，想闭上双眼，就能进入场面，早就已经演。గైస్, మేమైతే పాకశాల అని చెప్పేసి వెజ్ అని మావాడు టిఫిన్ అయితే తిందాం ఉన్నాడు. మావాడు వెజిటేరియన్. టిఫిన్ తిందామని చెప్పేసి అయితే ఆగినాము. నా డోర్ అయితే ఓపెన్ కావట్లే. కొద్ది బండి ముందర పెట్టేస్తే
పాకశాల మావాడు అడిగినాడు చెప్పమా. అదే గైస్ ఇప్పుడైతే పోయి టిఫిన్ తినేసి ఫుల్ కాలుతుంది చేస్తాం. మాకైతే తినలేదు, నేను మధ్యాహ్నం నుంచి తినలేదు, సాయిగాడు కూడా తినలేదు. ఇప్పుడే పోయి తినేసి బయలుదేరుతాం. ఫుల్ వెజ్ అంట ఇది. పోయి తినేసి బయలుదేరి స్టార్ట్ అయిపోతాం. ఓకే గైస్ లోపల కూర్చుంటాం, అంతా ఏసీ కాబట్టి అంత రీసౌండ్ వస్తుంది. అక్కడ పోయి కూర్చొని తినేస్తాం. మేము తిన్న తర్వాత మళ్ళీ కలుస్తాం. ఫుడ్ ఏమి చెప్తామో, దోశ చెప్తాడో, మామూలు ఏం చెప్తాడో చూద్దాం. స్టే ట్యూన్ గైస్. A few moments later. అన్ని స్వీట్ పాన్ అన్నీ గైస్. ప్రెజర్ టిఫిన్ అయితే తిన్నాం, ఇక చిన్నగా స్టార్ట్ కావాలి. ఇంకా వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళు. గైస్ ఒక ఇన్నోవా కార్ అయితే చూపిస్తా. దేశీ జుగాడ్ అంతా ఫేస్ చూసుకునే అద్దంలో అయితే వెనకలో వస్తుంది కార్, అది స్లో అయిపోయింది. ఫేస్ చూసుకునే అద్దంలో మనోడైతే దేశీ జుగాడ్ చేసి దానికి ప్లాస్టర్లు గీసి అది చుట్టి పెట్టినాడు. సాయి అయితే కారు వెళ్తున్నాడు, డానీ అరుస్తున్నాడు కూర్చొని. సైలెంట్ ఉన్నారా పాపం, వాడింది కలుస్తున్నాడు. సైలెంట్ ఉన్నారా పాపం, వాడింది కలుస్తున్నాడు. స్టాండ్ పెట్టి ఫోన్ పెట్టరా, అందరం మాట్లాడుకుందాం, కొంత వీడియో తీరా అంటే అదేంటి మౌంటైన్ లేదు. One eternity later. హే గైస్, నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు మీకు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు నైట్ ఎందుకు ఇచ్చా అంటే మార్నింగ్ నుంచి నాకు కొద్దిగా హెల్త్ అనేది బాగాలేదు. ఇప్పుడే కొద్దిగా రికవర్ అయ్యాను, దానివల్ల ఇప్పుడైతే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. గైస్ ఇప్పుడైతే మేము చర్చ్ స్ట్రీట్లో ఉన్నాము. చర్చ్ స్ట్రీట్లో మంచిగా క్రేజీ అంటే క్రేజీ లొకేషన్స్ ఉంటాయి, అందుకని కొద్దిగా చూద్దామని చెప్పేసి అయితే వచ్చినాము. మార్నింగ్ నుంచి అయితే మేము బయటనే ఉన్నాం, కానీ నాకైతే హెల్త్ కొద్దిగా బాగాలేదు. హెడేక్గా ఉంటే నేను జర్నీ చేసినాను కదా, దానివల్ల హెడేక్ వల్ల నేనైతే ఏం షూట్ చేయలేకపోయినా. అందుకే ఇప్పుడు చర్చ్ స్ట్రీట్కి అయితే వచ్చిన, చర్చ్ స్ట్రీట్లో షూట్ చేద్దామని చెప్పేసి. ఓకే గైస్ స్టే ట్యూన్, చర్చ్ స్ట్రీట్లో ఏముందో చూపిస్తాను మీకు. స్టే ట్యూన్ గైస్. గైస్ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది చర్చ్ స్ట్రీట్లో, అందుకని మేము కార్ అయితే ఆడ పేడ్ పార్కింగ్లో అయితే పెట్టేసి ఇక్కడైతే వచ్చినాము. బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామని చెప్పి నిన్న నైట్ అయితే క్లోజ్ చేయలేదు. నిన్న నైట్ అయితే నాకు హెడేక్ వచ్చేసి నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు. ఇక ఇప్పుడు కొద్దిగా నాకు కొద్దిగా రిలాక్సేషన్ అనిపించదని చెప్పి షూట్ అయితే చేద్దాము, బ్లాగ్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. దీనివల్ల వన్ డేలో బ్లాగ్ షూట్ కంప్లీట్ కావాల్సింది. మేము ఏదైతే నైట్ 12 o'clock వచ్చామో అప్పుడే బ్లాగ్ ఎండ్ చేయాల్సింది. అట్లాంటిది ఇప్పుడే నేను బ్లాగ్ అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. అంతసేపు నాకైతే కాలేదు ఇప్పుడు, అందుకు మళ్ళీ స్టార్ట్ చేశాను బ్లాగింగ్ అయితే. ఓకే గైస్ స్టే ట్యూన్. గైస్ ట్రాఫిక్ చూసారుగా ఎట్లుందో. ఎలక్ట్రానిక్ సిటీ అంతే, అంతా పబ్స్, ఎలక్ట్రానిక్ సిటీ ఫుల్ క్రేజీ ఉంటుంది గైస్ అంతా. నేనైతే లాస్ట్ టైం కూడా 2-3 సార్లు అయితే వచ్చాను, కానీ అంతగా విజిట్ చేయలేదు గైస్. ఈసారి నేను కూడా మంచిగా విజిట్ అయితే చేస్తున్నా. మనకి క్రికెట్ టీం వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా బెంగళూరులో మ్యాచ్ ఉన్నప్పుడు ఇక్కడే స్టే చేస్తారనమాట గైస్. ఇక్కడైతే క్రేజీ అంటే బై వాక్ చేసి తిరుగుతున్న టైం అయితే మంచిగా స్పెండ్ అయిపోతుంది. ఓకే గైస్ మా వాళ్ళు అయితే స్టార్ట్ అయిదాం అంటున్నారు. ఓకే గైస్ స్టే ట్యూన్. బ్లాగ్ అయితే 8 వరకు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లూనీ బాయ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.孤独房间，习惯性拉上了出去窗帘，点燃香烟，躺干的四口墙面，双手无力的堕落在了床沿，想闭上双眼，就能进入场面，早就已经厌倦，还是不同的自己，有很多梦，但好像只是妄言。